Happy Bharat, Happy Bharat, Rich Bharat, Rich Bharat, welcome, welcome. Golden time start now. Anandi Vinandi Karandi, Anubhavinchandi. Thank you so much. మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ ఐకాన్ బెల్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. సో మనం పామిస్ట్రీ గురించి వీడియోలు తీసుకుంటున్నాం, యోగా గురించి, అదేవిధంగా మనం లైఫ్ టైం గ్రాఫ్ల గురించి కూడా మాట్లాడుతున్నాం. సో ఈరోజు జనవరి 14. సో మీకు సంక్రాంతి నిజంగా మీ జీవితంలో చాలా వెలుగులు పంచాలని, ఒక క్రాంతి రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ప్రపంచవ్యాప్తంగా నా శిష్యులకి, మరియు నా వీడియో చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకి అందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు మనము భగవంత్ కేసరి సినిమాలో నేను ఫస్ట్ టైం, అంటే శ్రీలీల గారిది ఫస్ట్ టైం నేను సినిమా చూడడం, చాలా బాగా యాక్షన్ చేసింది. అంతకుముందు పెళ్లి సందడి అని తెలుగులో, తర్వాత తమిళం, కన్నడలో కిస్ మూవీ అవన్నీ వచ్చినాయి. ఒకసారిగా నేను శ్రీలీల గారి డేట్ ఆఫ్ బర్త్ చేసి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది అని చూశాను ఈరోజు మార్నింగ్. చూసిన తర్వాత ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటే, ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. చాలా చిన్న ఏజ్, 2001లో పుట్టింది, జూన్ 14. చాలా చిన్నది, అంటే 24 సంవత్సరాలు ఉంటుంది. 23 అయిపోయింది, 24. మరి అంత నవ్వుతూ, అంత హ్యాపీగా, అంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి జీవితంలో నవ్వుతూ ఉంటుంది, మంచి యాక్షన్ చేస్తుంది. అందరి హీరోలు, అంటే బాలకృష్ణ దగ్గర చేసింది యాక్షన్ సినిమాలో, అదేవిధంగా రవితేజ, మాస్ మహారాజా, ఇట్లా ఇంకా చాలా మంది రాబోయే రోజుల్లో కూడా చేయబోతుంది. మరి అంత చిన్న వయసులో అంత నవ్వుతూ యాక్టివ్గా ఉంటే మనం ఏమనుకుంటాం, అమ్మో చాలా హ్యాపీగా ఉన్నది అని అనుకుంటాం. కానీ పెళ్లి సందడి ఢీ అనే సినిమాలో ఆమె నటించిన తర్వాత తెలుగులో పెద్ద హిట్ కాకుండా ఆ సినిమాతో చాలా పరిచయాలు అయిపోయినాయి తెలుగు ఇండస్ట్రీలో. అయితే ముఖ్య విషయం ఏంటంటే, శ్రీలీల ఆల్రెడీ ఆమె డాక్టర్ చదువుతూ డిస్కంటిన్యూ చేసి ఈరోజు మన ఫిలిం ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా పుష్ప 2లో సాంగ్తో ఇంకా పాపులర్ అయింది, కిస్ 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 అని, తెలుసు కదా మీకు. సో సినిమా పేరు కూడా ఆమెది ఏదైతే కిస్ అనే సినిమా చాలా హిట్ అయింది. అంటే కే అనే అక్షరం ఈ అమ్మాయికి చాలా బాగా లక్గా ఉంటుంది. ముఖ్య విషయం ఏంటంటే, స్వర్ణలత గారు వీళ్ళ అమ్మగారు గైనకాలజిస్ట్, తర్వాత శ్రీలీల గారు అమెరికాలోనే పుట్టారు. మరి వీళ్ళ నాన్నగారు అని ఎప్పుడైతే పెళ్లి సందడి డి అనే సినిమాలో సూరపనేని సుధాకర్ రావు మా నాన్నగారు అని చెప్తే అక్కడి నుంచి వివాదాలు మొదలైనవి. అయితే ఇప్పటి వరకు కూడా స్వర్ణలత గారు ఏదైతే మరి ఈ వివాదాలు జరుగుతున్నాయో, మరి శ్రీలీల గారి జీవితంలో ఏం జరుగుతుంది, అసలు రియల్ ఫాదర్ ఎవరు అనేది కాలేయం నిర్ణయం చేస్తుంది. ఎందుకంటే కోర్టులో ఆ వ్యవహారం జరుగుతుంది, సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో. మొత్తం మీద అయితే శ్రీలీల గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము సూపర్ కోడ్లో పుట్టింది. శ్రీలీల అనే పేరులో మంచి మంచి నంబర్స్ ఉన్నాయి. శ్రీలీల అనే పేరులో 32 నంబర్ ఉంది, 37 నంబర్ ఉంది. అంటే చాల్డియన్లో 32, పైథాగరస్లో 37, మళ్ళీ నేమ్ నెంబర్లో 33, మళ్ళీ పిరమిడ్లో 59. మొత్తం నెంబర్స్ చాలా బాగున్నాయి. కానీ శ్రీలీల అనే పేరులోనే ఒక అద్భుతమైన నంబర్స్ ఉన్నాయని చెప్పాను. ఆమె డేట్ ఆఫ్ బర్త్ కూడా 5 and 5, జన్మ సంఖ్య, విధి సంఖ్య 5 సూపర్ కోడ్ అన్నమాట, సూపర్ కోడ్. సో ఆమె లైఫ్లో 2019 నుంచి, ఆల్రెడీ 2019 అంటే 4 సంవత్సరాల నుంచి, 5-6 సంవత్సరాల నుంచి 2031 వరకు ఆమె లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు 2025. సో అందుకోసమే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, 2000 చదివిందిగా,
సో 6 సంవత్సరాలు ఇంకా. సో 6 సంవత్సరాల్లో తప్పకుండా ఆమె టాప్ పొజిషన్కి వెళ్తుంది. అయితే ఆమె యొక్క లైఫ్ టైం గ్రాఫ్లో 100 ఇయర్స్లో చాలా చక్కగా మంచి గ్రాఫ్లు చూడండి, హై స్టేజ్కి వెళ్ళేది. సో తర్వాత ఆమె 1 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు చూడండి, ఇలా ఎప్పుడు గ్రోత్ స్టార్ట్ అయిందంటే 2015 నుంచి గ్రోత్ స్టార్ట్ అయింది. ఇలా ఇప్పుడు పైకి వెళ్తూనే ఉంది. ఇప్పుడు 2025, సో 2025లో 24 నెంబర్ వచ్చింది, 15 నెంబర్ వచ్చింది, చాలా టాప్లో ఉంది. 24లో బాగుంది. 2026లో కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే 15 నెంబర్ వచ్చింది. సో తర్వాత ఇక ఆమె 2030కి టాప్ పొజిషన్ ఉంటుంది. 2033లో కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో 2029లో కూడా జాగ్రత్త ఉండాలి. సో ఇంకా చాలా ఉన్నాయి, మనం చూసుకుంటూ పోతుంటే ఇక్కడైతే డౌన్ఫాల్ ఉంది. ఇది శ్రీలీల గారి లైఫ్ టైం గ్రాఫ్లో మనం తెలుసుకుంటున్నది. సో ఇది 100 ఇయర్స్ వరకు. తర్వాత ఆమె 10 ఇయర్స్కి గ్రాఫ్లో చాలా పీక్ స్టేజెసే ఉన్నాయన్నమాట. 2031కి, మళ్ళీ 2051 తర్వాత, సో తర్వాత 2041 మొత్తం 0 డౌన్ఫాల్ అవుతుంది. ఇక ఆమె టర్నింగ్ పాయింట్స్ వచ్చేసి ఆమె జీవితంలో 2032లో, 41లో, 2050లో, 2059లో టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మీద అయితే మనం లైఫ్ టైం గ్రాఫ్ తీసుకున్నాము. 2025కి మాత్రం బాగానే ఉంది. 2025 చాలా అద్భుతంగా ఉంది. అందుకోసమే ఆమె జీవితంలో 2025 అనేది చాలా మంచిది. 2024లో బాగుంది. 2000 పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చేసి న్యూమరాలజీ ప్రకారము 2025కి జూన్ 14 నుంచి 20 నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగానే ఉంది జూన్ వరకు. సో అక్కడి నుంచి కొంచెం అంటే చంద్రుడు 15 రోజులు మంచిగా, 15 రోజులు చెడ్డగా అన్నట్టు ఉంటుంది. 2024కు 19 నెంబర్ వచ్చింది. నాకు తెలిసి భగవంత్ కేసరి అప్పుడే వచ్చినట్టుంది. 19 నెంబర్ అంటే చాలా అద్భుతం. ఇక వేదిక న్యూమరాలజీలో పర్సనల్ ఇయర్ నెంబర్ 3 వచ్చింది. ఈ సంవత్సరం ఇక్కడ 2025కి 5 వచ్చింది. ఇక ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే వేదిక న్యూమరాలజీ ప్రకారం ఆల్రెడీ సూపర్ పోల్ అంటే 5 and 5. ఆల్రెడీ ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది 2019 నుంచి 2025 వరకు. సో మరి ఆమెకు శని మహాదశ వస్తున్నప్పుడు మహాదశ అంతర్దశ, మళ్ళీ శనిలో అంతర్దశ బుధుడు, పర్సనల్ ఇయర్ 5, తర్వాత ప్రత్యంతర దశ 9, గోచారం 1. ఇదంతా బాగానే ఉంది. కానీ 5 అనేది 4 సార్లు ఉంది. 5 అనేది 4 సార్లు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈమెకి ఆల్రెడీ ఒక యోగం ఉంది. ఏం యోగం ఉందంటే 5-4 యోగం ఉంది. 5-4 యోగం ఎప్పుడైతే వస్తుందో జైలు యోగమో, కేసుల యోగమో, పోలీస్ స్టేషన్ల యోగమో, ఇవి 5-4 హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే 9-5-4 కూడా వచ్చింది కాబట్టి పోలీస్ కేసులు, కోర్టు కేసులు, హాస్పిటల్ గొడవలు. ఎందుకంటే వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నలో 20 సంవత్సరాల క్రితమే డైవర్స్ అయిపోయింది కాబట్టి ఈ గొడవలు ఆమె జీవితంలో ప్రశాంతతను ఉండనివ్వవు. అందులో ఈమె విషయంలో కూడా ఫ్యూచర్లో మ్యారేజ్, ఒకవేళ ఈమె మ్యారేజ్ చేసుకుంటే కూడా 5/14/23 తారీఖు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ వివాహ సంబంధాలు చూసుకొని సూపర్ గోల్డ్ చేసుకుని చాలా మంచిది. కానీ ఇక్కడ 5/14/23 తారీఖు కాబట్టి మళ్ళీ 5 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది కాబట్టి ఈమె వైవాహిక జీవితం అనేది చాలా 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 ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే అనుభవంతో నేను 5 కాబట్టి. సో వీళ్ళకి వివాహం జరిగిన మళ్ళీ ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఈమె సినిమా కెరియర్ అయితే చాలా బాగుంటుంది, దాంట్లో సందేహం లేదు. దూసుకెళ్తారు. ఒక విధంగా చెప్పాలంటే లేడీ ప్రభాస్ అనొచ్చు. లేడీ ప్రభాస్గా ఇప్పుడున్న హీరోయిన్ల అందరికీ తోపు బాబులాగా దూసుకెళ్తుంది. కానీ పర్సనల్ విషయంలో, ఆమె ఫ్యామిలీ విషయంలో మాత్రం చాలా డ్రాబ్యాక్స్ వస్తాయి. 2026లో కూడా ఇబ్బంది ఉండేటట్టుంది. 2026లో ఆమెకి 25 సంవత్సరాల వయసు,
ఇది మొత్తం కొడితే మళ్ళీ 15 నెంబర్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ గ్రాఫ్ పైనే ఉంది అయినా జాగ్రత్తగా ఉండాలి. గ్రాఫ్ కింద ఉండి మళ్ళీ నెగిటివ్ నెంబర్ వస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తం మీద అయితే శ్రీలీల గారికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. లేడీ ప్రభాస్గా ముందుకెళ్తారు. ఎందుకంటే ప్రభాస్ గారిది కూడా సూపర్ కోడ్ 5 and 5A. సో అట్లా లైఫ్ టైం గ్రాఫ్ను మీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు పైన ఇచ్చిన ఆ వాట్సాప్ నెంబర్కి కానీ తర్వాత ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి తెలుసుకోండి తప్పకుండా. సో ప్రస్తుత కాలంలో జరుగుతున్న అన్ని పరిస్థితుల్లో మీ లైఫ్ టైం గ్రాఫ్ అనేది మీ కళ్ళకు ఖచ్చితంగా చెప్తుంది. లైఫ్ టైం అనేది అది గూగుల్ మ్యాప్ లాగా, లైఫ్ మ్యాప్ లాగా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ.